వీళ్ళు అన్న తెలివిపరుడు, విజ్ఞాన వ్యక్తి, చాలా మంది కూడా స్ఫూర్తిగా తీసుకుంటారా కచరా నా కొడక. మొదటి క్వశ్చన్, సరే రెడీ. కోడి ముందా గుడ్డు ముందా? యాక్చువల్లీ క్రోనోసరస్ అని ఒక డైనోసార్ ఉండే దాంట్లో వచ్చింది, కానీ మనకు అర్థం కావట్లేదు. తెలుగులో చెప్పండి సార్. తెలుగు దానైనా ఇంగ్లీష్ లో అయినా దాని పేరు క్రోనోసరసే. అది 2 కాళ్ళ పైన ఉరికే డ్రాగన్ అనమాట. దాని నుంచి యాక్చువల్లీ కోడి వచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గుడ్డు ఎక్కడి నుండి వచ్చింది? కోడి బ్యాక్ సైడ్ నుంచి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. హైదరాబాద్ నుండి అమెరికాకి పోవడానికి మీరు కూడా వినండి. మీరు కామెంట్ చేస్తే, అంటే ఈయన కంటే ముందుగా మీరు చెప్తే మా షో నుంచి మీకు 500 వస్తుంది. ఓకే, మా చెప్పింది నాకు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. హైదరాబాద్ నుండి అమెరికాకి ఫ్లైట్ పోయేటప్పుడు 90 నిమిషాల్లో పోతుంది, వచ్చేటప్పుడు 1.5 అవర్ పడుతుంది. ఎందుకు అంత టైం పడుతుంది? అక్కడ చూడండి డాడీ. మరీ అంతకాలం కనిపిస్తుంది. ఫోకస్ చేసుకుంటే బాగానే సాగుతూనే ఉంటది కదా లైఫ్. అరే నువ్వు బతికినన్ని రోజులు నీ మైనస్ చేసి నువ్వు బ్రతికే రోజులు తగ్గుతాయి కదరా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అన్న బేకర్ గారు చాలా గొప్పగా రాగలుగుతారు చెప్పినాడు అన్నమాట. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు, తట్టినంగా పెరికేస్తా గుత్తే. మీమ్స్ వచ్చే సాయి వీడే, సాయి వీడే సాయి. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు, ఈ రోజు నన్ను కాటేస్తాడు, ఈ రోజు నన్ను కొరికేస్తాడు. తప్పైతే నువ్వు తప్పైతే మీరు, నేను కరెక్ట్ అయితే మీరు ఇస్తారు. అక్కడ నేను తప్పైతే నేను ఇయ్యా. మీ బతుకులు చెడా, మీ బతుకులా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రస్తా టీవీ. ఈ రోజు అయితే మన ఫ్రెండ్స్ తోటి మనం రావడం జరిగింది అనమాట. వీళ్ళు అన్న చాలా తెలివిపరుడు, విజ్ఞాన వ్యక్తి, మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. చాలా మంది కూడా స్ఫూర్తిగా తీసుకుంటారు అన్నమాట అన్నని. కచరా నా కొడక. మా రస్తా టీవీ నుంచి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దానికి ఆన్సర్ మీరు ఇస్తారా? తప్పకుండా. సరే, ఐ ట్రై మై బెస్ట్. మొదటి క్వశ్చన్, ఏమైంది తెలుసా? ఇప్పుడు రాబోతున్నాం నెక్స్ట్ బులెటిన్. మొదటి క్వశ్చన్ అండి. బోయవాని వేటుకు గాయపడిన కోయిల. మా యాంకర్ సరే రెడీ. కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. కోడే ముందు అయితే మరి ఆ కోడి వచ్చింది ఏ గుడ్లో నుంచి? ఆ కోడి వచ్చింది ఏ గుడ్లో నుంచి? లేదు దాని అసలు టాలెంట్ పర్సన్ నువ్వు అసలు క్రోనోసరస్ అని ఒక సైంటిస్ట్. యాక్చువల్లీ క్రోనోసరస్ అని ఒక డైనోసార్ ఉండే దాంట్లో వచ్చింది, కానీ మనకు అర్థం కావట్లేదు. తెలుగులో చెప్పండి సార్. తెలుగు దానైనా ఇంగ్లీష్ లో అయినా దాని పేరు క్రోనోసరసే. అది 2 కాళ్ళ పైన ఉరికే డ్రాగన్ అనమాట. దాని నుంచి యాక్చువల్లీ కోడి వచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంటే ఆ ఫామ్ లో లేని గుడ్డు తయారవ్వదు. సో ఆబ్వియస్లీ కోడే ముందు. కోడే ముందు. మరి గుడ్డు ఎక్కడి నుండి వచ్చింది? కోడి బ్యాక్ సైడ్ నుంచి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆ గుడ్డు తయారు కావడానికి CH2O4 ఫామ్ లా కావాలా? గుర్తులేదురా, గుర్తులేదా? హైదరాబాద్ నుండి అమెరికాకి ఫ్లైట్. హైదరాబాద్ నుండి అమెరికాకి ఫ్లైట్ పోయేటప్పుడు 90 నిమిషాల్లో పోయింది, వచ్చేటప్పుడు 1.5 అవర్ పట్టింది. ఎందుకు అంత టైం? టైమ్ జోన్ టెక్నిక్స్ వల్ల. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఎవడెవరుందమ్మా. టైమ్ జోన్ టెక్నిక్స్ వల్ల. అదే ఎట్లా? లైక్ వాళ్ళకి 1 డే బిఫోర్ ఉంటది మనకన్నా. మన నుంచి ఫస్ట్ వాళ్ళకి డే అయిన తర్వాత మనకి డే వస్తుంది. సో దాని ప్రకారం టైమ్ జోన్ టెక్నిక్స్ వల్ల ఫస్ట్ వాళ్ళకి డే వచ్చి మనకి నెక్స్ట్ డే వస్తుంది. కాబట్టి మనం ఒకవేళ రిటర్న్ ట్రావెల్ చేస్తే మనకి టైం రెడ్యూస్ అవుతుంది. మనం ఒకవేళ ఇటు సైడ్ వస్తే మనకి టైం ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా? మీరు ఏం చదువుకున్నారు? ఇప్పుడు నేను డిగ్రీకి అర్థం అవుతుంది. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. హైదరాబాద్ నుండి అమెరికాకి పోవడానికి మీరు కూడా వినండి. మీరు కామెంట్ చేస్తే, అంటే ఈయన కంటే ముందుగా మీరు చెప్తే మా షో నుంచి మీకు 500 వస్తుంది. ఓకే,
మరి చెప్పింది నాకు వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఓ, నీకు వస్తుంది నీకుంటది వేరే ఉంటది. దండిగా హైదరాబాద్ నుండి అమెరికాకి ఫ్లైట్ పోయేటప్పుడు 90 నిమిషాల్లో పోతుంది, వచ్చేటప్పుడు 1.5 hours పడుతుంది. ఎందుకు అంత టైం పడుతుంది? అక్కడ చూడండి డాడీ. మరీ అంతకాలం కనిపిస్తుంది, ఫోకస్ చేసుకోండి. బాగానే వెళ్ళేటప్పుడు 1.5 గంటన్నర అన్న వచ్చిన, పోయేటప్పుడు 9 నిమిషాలు అన్న ఒకటే కదా. మరి ఫస్ట్ ఎందుకు చెప్పాలి? ఫస్ట్ క్వశ్చన్ మొత్తం అడగాలి. రికార్డు చూసుకోండి మీరు. ఏమన్నారు? వెళ్ళేటప్పుడు 90 నిమిషాలను మాత్రం చెప్పి ఆపేసారు. నేను చెప్పేసి 1000 పంజామా? ఓకే 1000 తప్పైతే నువ్వు ఇవ్వాలా? తప్పైతే మీరు, నేను కరెక్ట్ అయితే మీరు ఇస్తారు. అगर నేను తప్పైతే నేను ఇయ్యా. మీ బతుకులు చెడా, మీ బతుకులా. ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది. ఎంత లాగితే అంత చిన్న అవుతుంది. అడిగినా బతికే లైఫ్ స్పాన్. ఎంత లాగితే మళ్ళా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా అంత చిన్నగా అవుతుంది. సాగుతూనే ఉంటది కదా లైఫ్. అరే నువ్వు బతికినన్ని రోజులు నీ మైనస్ చేసి నువ్వు బ్రతికే రోజులు తగ్గుతాయి కదరా. అది కూడా కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. లాగితే సన్న తక్కువ అయిపోద్ది అంట. అరే మై కరెక్ట్ ఉంటది రా. రెడీ లాగితే సన్నగా బాగా చేయి మన వాళ్ళకి మీ ఫేస్ కనపడాలి. లాగితే చిన్నగా డిస్కస్ వచ్చేసిందారా ఆన్సర్? డిస్కస్ సాగదీసినాం ఇంకా. అదే రబ్బరా ఇంకొంచెం ముందు రానా. నిజానికి అన్న చెప్తాడు అనుకోలే నేను. అదే సైలెంట్ గా ఉంటే మన అనుకున్నా గానీ ఎవరో బేకర్ గాడ. ఎవరైనా పిలిచలేదు నిన్నేనా? అన్న పేరు నాకు తెలీదు. బేకర్ గాడ అంట. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సాయి కుమార్ మనకు తెలియదు కానీ అన్న పిలిచిన పేరే బాగుంది. అన్న బేకర్ గాడు చాలా గొప్పగా రాగలుగుతారు చెప్పినాడు అన్నమాట. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. తట్టినంగా పెరికేస్తా గుత్తే. సరే లబ్బర్ అన్నావు కదా బ్రో. రబ్బర్ రబ్బర్ అన్నావు. రబ్బర్ కదా బేకర్ బ్రో. ఛానల్ ఓపెన్ చేశారు ఇక మనోడు. బ్రో బేకర్ బ్రో. అన్న సాయి అన్న అని పేరు. సాయి అన్న మీరు లబ్బర్ అన్నారు కదా. రబ్బర్ లబ్బరే గుర్తు రావడానికి మీరు ఎన్ని లబ్బర్లు వాడినారు? ఈ చుట్టుపక్కల కనిపించానా నేను? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇట్లా అంటారా? చెప్పండి బ్రో. అది కాదంట. అది కాదంట. చెప్పండి అన్న. డిగ్రీ ఏదన్నా డిగ్రీ ఇంకా చదివింది రబ్బర్ పైన మళ్ళా నెత్తి గోక్కుంటున్నాడు. నెత్తి గోక్కుంటున్నాడు. మామూలు విషయం అయితే కాదు కానీ చూద్దాం మరి. అన్న మన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాడో లేదో. రెడీ బ్రో. రబ్బర్ అనుకుంటున్నా నేనైతే. రబ్బర్. సరే మీకు లబ్బర్ గుర్తు రావడానికి. రబ్బర్ కాదు రబ్బర్. రబ్బర్ గుర్తు రావడానికి ఏ రబ్బర్ యూజ్ చేసినారు మీరు? పైసలకి ఇస్తాం కదా రబ్బర్. కలరేనా లేకపోతే ఇంకోటి ఉంటదంటే జుట్టులో నెత్తి పెట్టుకునేది? కాదు బ్రో. అంతే కాదు. అంత మించి ఇంకేం లేదు. థింక్ చేయించు. అంతే. ఆన్సర్ చెప్పమంటా? చిన్న భాషకి చెప్పు. ఆన్సర్ సిగరెట్ ఉంది బ్రో. లేదు. సిగరెట్ ఎందుకు వచ్చుతూ ఉంటే తగ్గుతూ ఉంటది. అది లాగర్. నువ్వు తాగుతావు కదా. అరే లాగడం సిగరెట్ అంటారు అంతే. లోపలికి రిలీఫ్ అవుతారు అంతే కదా. తాగుతావు కదా. చచ్చిపోతుందేమో ఆవిడ. అంటేనే అర్థమైపోయింది ఆడ. ఆన్సర్ అదే అని అనుకో. కరెక్ట్ కదా. లోపల లాగుతాం కదా. అరే మేము లాగడం అంటే మీరు లాగడం అంటే వేరే ఏదైనా లాగుతుండొచ్చు నాకు తెలిసి. మేబీ ఏంటి మమ్మీ ఎవడు?
రోజు అయిపోయిన మామూలుగా మనకుండా అందుకే రబ్బర్ అని ఫస్ట్ చెప్పింది అంటే ఏదో అన్నాడు బ్రో. సాయి 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 కుమార్ సాయి కుమార్ మా సాయి కుమార్ మీమ్స్ వచ్చే సాయి వీడే సాయి వీడే ఆ సాయి. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. ఈ రోజు నన్ను కాటేస్తాడు. ఈ రోజు నన్ను కొరికేస్తాడు. దిస్ సాయి దట్ సాయి సాయి ఒక్కసారి కాల్ చేయమని అడుగుతాడు కదా ఇంకే అది సాయి వీడే వాడు క్లోజ్ అప్ వేస్తాడు. మొహమ్మద్లా లేకు ముందే కోతిలాగా కనిపిస్తున్నావు. వచ్చిందండి వయ్యారి. బ్రో అయిపోయింది మామూలు పని. అది నీదే అంటే క్వశ్చన్ ఇది. అది నీదే. నీకంటే నీ పక్కన వాళ్ళు దాన్ని ఎక్కువ వాడతారు. ఈయన పేరు అంతే. ఈయన పేరు చెప్పు బ్రో. ఆయన పేరు ఈయన పేరే అన్న. చెప్పు బ్రో. కాదు అది కాదు అది కాదు అది కాదు బ్రో. నీవు వాడేదానికన్నా నీదే అది నీదే అదే నువ్వు వాడవు. అందరు వాడు. అరే అందరూ వాడతారు. అది నీదే కానీ నువ్వు వాడవు. ప్రతి ఒక్కరు వాడతారు. ఏదో పేరు అన్నారు మీరు. సాయి కుమార్ సాయి కుమార్ పేరే సాయి 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 కుమార్ సాయి కుమార్ రావట్లేదనా నీ పేరు రా. నీ పేరే బే పేరే నువ్వు ఆడతావాడా? నీ పేరేడైనా నీ పేరు ఎప్పుడైనా నీ పేరు నువ్వు చెప్పు పిలుస్తావా? బ్రో. వాళ్ళు నిన్ను ఆట పట్టిస్తున్నారు కానీ చెప్పు ఆన్సర్. నాకు ఫస్ట్ నేమ్ అని అనిపించింది. నేమే బే లవ్. వేరే ఏమన్నా ఆలోచిస్తున్నాను. ఆలోచించండి బ్రో. ఆలోచించు అన్న పని చేస్తావు. ఎడిటింగ్ వేసుకోండి మిగతావి. పొద్దున ఎగ్జామ్ ఏం రాసినావు ఒక చెప్పు. పొద్దున ఎగ్జామ్ ఏం రాసినావు? యాస్టీస్ క్వశ్చన్ పేపర్ తిప్పేసాను. రిజల్ట్స్ వచ్చి ఉండాలి. వచ్చాయా లేదా? 5 పేపర్లు పోయినాయి. ఆలోచిస్తున్నావా బ్రో ఇంకోటి అడుగుతా. డీప్ ఆలోచిస్తా. నువ్వు తెల్లగున్నా నల్లగున్నా, లేడీస్ తెల్లగున్నా నల్లగున్నా ఒకటేలా ఉంటుంది బ్రో. ఎంటికల్ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. కాదు వెదర్ స్కిన్ ఒకటేలాగా ఉంటది. ఏంది పర్టికులర్ అది? నేను అదే అడిగినా బ్రో. హార్ట్ చూపిస్తామన్నా. నువ్వు చూసినావు కదా నాకు చూపి. ఆర్ట్ చూపి బ్రో. గూగుల్లో కూడా చూపి మామ. స్కిన్ అనుకుంటాం అది. ఏ కళ్ళు కాదు ఒకేలా అని చెప్పు. ఉంటుంది. దేనికైనా వాడతారా దాన్ని? దేనికైనా వాడతారా దాన్ని? ఏమో బ్రో నేను వాడుతున్నట్టున్నాడు. అరే కామన్ గా చాలా థింగ్స్ ఉంటాయిరా. బుర్ర, కళ్ళు, తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్. సరే నేను ఇంకోటి చెప్తా. నన్ను కొలుస్తారు. క్వశ్చన్స్ బ్రో. సరే కొలిసారు కూడా. నన్ను కొలుస్తారు కానీ నాతో పోలుస్తారు, కానీ నన్ను ఆపలేరు, నన్ను తాకలేరు. ఆపుతారు నన్ను. చెప్పు బ్రో. గుండెనే రా. లేదు గుండె గుండె బీపీ చెక్ చేస్తారు బ్రో. నన్ను కొలుస్తారు, నాతో పోలుస్తారు, నన్ను బట్టి చేస్తారు, నన్ను ఆపలేరు, నన్ను తాకలేరు. గుండె. ఎందుకో చెప్పకూడని విషయం అనిపిస్తుంది నాకైతే. చెప్పు బ్రో. చెప్పకున్నది కూడా చెప్తే మేము నువ్వు వల్గర్ చెప్పినా మేము డీప్ వేసుకుంటామాట. చెప్పండి. ఇప్పుడు 2 అడిగినా బ్రో మిమ్మల్ని. జనతా జన చాతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి తెల్లగున్నా నల్లగున్నా ఒకటేలా ఉంటుంది. చెప్పే మా చెప్పే చుట్టే అనుకుంటున్నా నేను. ఎక్కడిది? ఎందుకు గోల్డ్ కలర్ ఉంది బ్రో? గోరెంటాకు పెట్టాను బ్రో. మరి నాకు తెల్లగా ఉంది. నేను పెట్టలే బ్రో. అంతే తేడా కాదు బ్రో. అది కాదు కరెక్ట్. చెప్పండి బ్రో. నేను గుండె. అక్క చెప్పండి అక్క ప్లీజ్ దయచేసి. అక్క మీరు చెప్పకుంటే మీ బ్యాచ్ గా మనం చెప్తున్నా. బ్యాచ్ గా కూడా పెట్టుకొని చెప్పు. చెప్పాక ముందే 4 ఉన్నాయి ఇంకా 6 అయితే అది వద్దు. అక్క చెప్పాక ప్లీజ్ దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటే చెప్పండి. కాలు పట్టుకోక నన్న ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క. ప్లీజ్ ఒక్కసారి అక్క అయిపోయింది. చెప్పాక. నేను చెప్పనా? ఐస్ మేబీ ఫస్ట్ ది షాడో. షాడో బ్రో. సెకండ్
టైం. చచ్చిపోండిరా చచ్చిపోండి బ్రో ఎక్కడికి బ్రో? చచ్చిపోతున్నారా? వాటర్ ఉంది కదా చూసేద్దామని సావడానికి మనకు అంత సీన్ లేదు. కరెక్ట్ బ్రో. టైం బట్టి పోలుస్తారు, టైం బట్టి చేస్తారు, కానీ దాన్ని తాకగలుగుతామా? దాన్ని ఆపగలుగుతామా? తాకగలుగుతాం, ఆపగలుగుతాం. ఆపు బ్రో. ఇరగొట్టరా ఇది. సెల్ఫీకి చేయరా అదే కదా. ఆగిపోతుంది. కానీ time మొత్తం తన మీనింగ్ చెప్పేసిన చీకట్లోకి వెళ్ళి ఆగిపోయా, వెనకాల దీన్ని ముట్టుకుంటే టచ్ అయిపోయా. షాడుని ఆపుతావా? చీకట్లోకి నేను ఆపుతావు తాకుతావు అనేది అది కాదు బ్రో. టైంని నేను అనిన్నది, టైంని ఆపుతావు. సెల్ డిషెస్ అయిపోయింది కదా. ఇది ఆడింది ఇంత థ్యాంక్స్ బ్రో. అక్క